ఈ ప్రతి దానికి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదో తప్పు చేస్తుంది అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల్లో సాఫీగా జరిగినప్పుడు ఒక్క రాష్ట్రంలోని గొడవ ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఏదో జరిగింది అన్నట్టే కదా. ఇప్పుడు మీరు యూపీ తీసుకోండి, బీహార్ తీసుకోండి, వేరే రాష్ట్రాలు తీసుకోండి, చక్కగా సాఫీగా జరుగుతున్నాయి. 1-6 ఉంటే అక్కడ వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నారు, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా వాళ్ళు వాటిని పరిష్కరిస్తున్నారు. కేవలం ఒక బెంగాల్లోనే ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా లేనిపోయిన గొడవ చేయడం ఎందుకంటే అక్కడ లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, ఉన్నారు, వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఇంకాస్త ముందుకెళ్ళి ఆశ్చర్యం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారని నేను చదివాను. అంటే ఇంతకంటే అఘాయిత్యం ఏమీ ఉండదు. ఉద్యోగాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇస్తున్నారు. అంటే ఎవరైనా అబ్జర్వేషన్ చేసింది భారతదేశం ధర్మశాల కాదు, గుర్తుంచుకోండి. రైట్, ఒకసారి అవును, ఇలాంటి శరణార్థులందరినీ వాళ్ళందరికీ దోచిపెట్టడానికి మనదేం ధర్మశాల కాదు. ఇప్పటికే ఉన్న జనాభాకి మనం అన్నీ అందివ్వలేక ప్రభుత్వం సతమతం అవుతుంటే, బడ్జెట్ లేక నానా యాతన పడుతుంటే, వాళ్ళ ఎఫర్ట్స్ మనం అప్రిషియేట్ చేయకుండా పైకెళ్ళి మన ఓటు బ్యాంకు కొరకి మనం బయట దేశస్తులను తీసుకొచ్చి చేయకూడని పనులు చేస్తూ, ఓ రకంగా చెప్పాలంటే అసలు మన చట్టాలని మనం చక్కగా ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటివరకు చూస్తున్నట్లు ఉన్నాం, కానీ విదేశీ వాళ్ళని బహిష్కరించాల్సింది ఎప్పటికైనా. మనకు వాళ్ళు అవసరం లేదు, వాళ్ళని తరిమి వేయాలి, వెళ్ళగొట్టాలి. మన వాళ్ళని ఎస్ఐఆర్ ద్వారా మన వాళ్ళు ఎవరు, మంది వాళ్ళు ఎవరు అనేది మనం ఖచ్చితంగా చేయాలి, చూడాలి. తద్వారా అప్పుడు ఏమవుతుందంటే మన రియల్ నిజమైన పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే హక్కు కల్పించి ఓటు వేయించుకొని తద్వారా వాళ్ళకి మనం సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అయినవాడు కానివాడు వచ్చి ఇక్కడ గుంపులుగా చేరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారైనారు. అది ఎక్కడి నుంచి, బెంగాల్ నుంచి సౌత్ వరకు వచ్చారు, తెలంగాణలో కూడా ఉన్నారని చెప్తున్నారు. అంటే దీనికి ఏమంటారు, అదుపు లేకుండా పోయింది. ఇది కరెక్ట్ కాదు. ఈ ట్రెండ్ అనేది చాలా డేంజరస్. దీనివల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్లో చెప్తుంటాము, సోషల్ కోహెషన్ అనేది దెబ్బతింటది. అంటే వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే సార్, నిన్న నేను వెస్ట్ బెంగాల్ రిలేటెడ్ డైలీస్ న్యూస్ పోర్టల్స్ అవి చూస్తున్నప్పుడు, అలాగే వాళ్ళకి సంబంధించిన విజువల్స్ చూసినప్పుడు 27 లక్షల మంది ఓటర్లని హోల్డ్లో ఉంచారు, లాజికల్ డిస్క్రిపెన్సీ అనే పేరుతో. అంటే వాళ్ళు అనేది ఏంటి, వాళ్ళు ఇంతకుముందు ఓటేశారట, 2002 వేశారు, 2000 నుంచి వేస్తూనే ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఓటేయాలో లేదో తెలియదు, వాళ్ళు ఈ దేశ పౌరులో లేదో తెలియదు. దీనికోసం ఎందుకు ఇలా మీనమేషాలు లెక్క పెడుతున్నారు? ఇతమిద్దంగా జుడిషియల్ ఆఫీసర్లు కూడా పెట్టారు కదా, ఎందుకని హోల్డ్ అంటే వీళ్ళని డినై చేస్తున్నారు వాళ్ళ ఓటింగ్ రైట్ని అని మమతా బెనర్జీ ప్రశ్నిస్తుంది. మమతా బెనర్జీ గారు ఇప్పటికైనా కానీ వారి చర్యలు అనేటివి కొంచెం నియంత్రించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే క్లియర్గా కనబడుతుంది అక్కడ ఎవిడెన్స్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చారు, వెస్ట్ బెంగాల్కి వాళ్ళు ఉంటున్నారు, ఆధార్ కార్డు ఇచ్చారు, మీరు అన్నట్టుగా వారికి ప్రభుత్వ పథకాలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లాగా వాళ్ళని ఇంకా వేరే రకంగా కొన్ని శక్తులుగా వాడుకుంటున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. ఇది తప్పు. ఇప్పటికైనా మీరు కొంచెం స్పృహలోకి రండి, ఆలోచించండి, ఎస్ఐఆర్ని అమలు చేయండి. ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసేది కాదు, అది ఎలక్షన్ కమిషన్ ఉంది, అక్కడ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రభుత్వ విభాగాలు కలిసి. ఇది ఒక చక్కటి ప్రాసెస్, కొత్తగా వచ్చింది ఏం కాదు ఇది. అయితే ఎస్ఐఆర్ను జరగనివ్వాలి, ఎవరు నిజమైన భారతీయ పౌరులు ఎవరు కాదు అనేది తేలాలి. ఇదమిత్తంగా వాళ్ళని ఖచ్చితంగా బయటకు పంపాలి, లేకపోతే మనపైన అన్నెసరీ బర్డెన్. ట్యాక్స్ పేయరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నేను ఇంత పే చేస్తున్నాను, నా ప్రభుత్వం నాకేం ఇవ్వట్లేదేమో అనుకుంటాడు. ఎందుకంటే అక్కడనే పోతుంది, గండిపడింది, రంధ్రం అనేది అక్కడ ఉంది, ఆ చిల్లు గుండా అక్కడ పోతుంది డబ్బు ప్రజాధనం వెచ్చించినప్పుడు. కాబట్టి ఇలాంటి విషయాల్ని మనము సమర్థించడానికి లేదు. పిఎంసి ఇప్పటికైనా కానీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకుండా ఎస్ఐఆర్ని అమలు చేయించాలి. మిగతా రాష్ట్రాల్లో చక్కగా అమలు అవుతుంది, అలాగే బెంగాల్లో కూడా జరగాల్సింది. తమిళనాడు కూడా అబ్జెక్షన్ రైస్ 97 లక్షలు సార్, తమిళనాడు 97 లక్షలు. స్టాలిన్ అయితే అతలాకుతలం అయిపోతున్నాడు ఆయన. ఈ 97 లక్షల్లో ఆయనకి కన్వీనియంట్ గా ఉండే ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, అది డిస్టర్బ్ అవుతోంది అని చెప్పేసి. అండ్ టీవీకే మీద కూడా, టీవీకే పార్టీ విజయ్ మీద కూడా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ రిపోర్ట్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయంటే టీవీకే మే సెక్యూర్ సమ్ 10 to 12 సీట్స్. ఇప్పుడు రేపు పొద్దున అతను కింగ్ మేకర్ కాబోయే పరిస్థితి కనిపిస్తోంది. అదే కనుక జరిగితే డిఎంకే వైపు ఈల్డ్ అవుతాడా, ఏఐడిఎంకే అలయన్స్ వైపు వస్తాడా అని
నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఇవన్నీ ఎస్ఐఆర్ రిలేటెడ్ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అవును. ఎస్ఐఆర్ తమిళనాడులో 97 లక్షలు, బెంగాల్లో 27 లక్షలు హోల్డ్లో పెట్టినవి కూడా కలిపితే 93 లక్షలు, కేరళలో ఒక 20 లక్షలు. మొత్తంగా మనకి ఆల్రెడీ అది కేరళ అయితే అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ 3 అస్సాంలో కూడా తీస్తారు, అస్సాంలో తీస్తారు 2 లక్షలు తీసేస్తారు, 2 లక్షలు తీస్తారు. సో మొత్తంగా తీసేసిన ఓట్లు 2 కోట్ల పైన ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 2,90 లక్షలు తీసేయబోతున్నారు. లేదా ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది. వాళ్ళ లెక్కన బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా 30 కాదు, వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ కూడా దెబ్బతిన్నట్టే తింటుంది. లేకపోతే ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలని చూడకుండా, వేరే రాష్ట్రాలను చూడకుండా కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు అయితే అది మరీ అన్యాయము. అంతమంది 97 లక్షల మందిని దగ్గర పెట్టుకొని ఓట్లు వేయించుకొని వాళ్ళు ఏంటంటే ఆ థిన్ మెజారిటీతోని ఓడిపోవడం గెలవడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో సిస్టమేటిక్గా వాళ్ళని చొప్పించి పెట్టుకొని గెలవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అదేమైందంటే ఎస్ఐఆర్ ద్వారా వీళ్ళందరినీ తీసేస్తే ఇన్ని నియోజకవర్గాల్లో మేము ఓడిపోతాము, అధికారంలోకి రాము. మరియు టీవీకేకి ఇంకా నేను నిన్ననే ఒకటి సర్వే చూసాను, అది ఎంతవరకు నిజమో కానీ 12 కాదు 26 సీట్లు వస్తాయని చెప్తున్నారు వాళ్ళకి అక్కడ, 25-26 నుంచి. అంటే యూత్ ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది టీవీకేకి. బట్ ఏది ఏమైనా కానీ స్టాలిన్ ప్రభుత్వం లోపల అక్కడ ఎస్ఐఆర్ ద్వారా జరిగిన ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాని ద్వారా మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో ఖచ్చితంగా వాళ్ళని డిలీట్ చేయాల్సిందే. మనం నిజమైన పౌరుల్ని గుర్తించాల్సిందే. లేకపోతే ఈ డీలిమిటేషన్ అనేది మనము క్లియర్గా చేయలేము. ఒకసారి డీలిమిటేషన్ అయితే దానికి రాజ్యాంగ భద్రత ఏర్పడుతుంది, అంతే కదా. ఆ తర్వాత ఏం చేయలేము, దాన్ని మళ్ళీ మీరే ఆర్గ్యూ చేస్తారు. ఏంటి డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించిన తర్వాత ఇంతమంది ఓటర్లు అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరిగి వీరు కాదు ఇంతమంది లేరు అంటే తప్పవుతుంది. ఇదే టైం, దిస్ ఈజ్ ది క్రిటికల్ టైం. ఈ టైంలోనే మనం ఎవరు మన వాళ్ళు ఎవరు కాదనేది ఎస్ఐఆర్ ద్వారా మనం ఫిల్టర్ చేసి వాళ్ళని బయటకు పంపించినట్లయితే రాబోయే రోజుల లోపల ఎంత సంఖ్య ఉంది, ఎవరు మన వాళ్ళు, దాదాపుగా బై అండ్ లార్జ్ సమానంగా పాపులేషన్ ప్రపోర్షన్ ఉండేట్టుగా నియోజకవర్గాల బౌండరీస్ మనం ఏర్పాటు చేసుకుంటే మన ప్రజాధనం వెచ్చించినప్పుడు ఖచ్చితంగా ఎవరికి చెందాలనో వాళ్ళకే చెందుతుంది. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెందుతుంది. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఇంటెండెడ్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే మనము లబ్ధి చేకూర్చాలి. అన్ఇంటెండెడ్ బెనిఫిషరీస్కి లబ్ధి చేకూర్చకూడదు. సిస్టమ్ ఈజ్ దేర్, సిస్టమ్ ద్వారా మనం ఇవన్నీ అదే కదా సార్. సుప్రీంకోర్టు అనేది ధర్మశాల కాదంటే దాని అర్థం ఏంటి? సుప్రీం అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది ఇది ధర్మశాల కాదు, మీరు చేయండి తీసేయండి అన్నట్టే దానికి అర్థం. ఎందుకంటే మనం ఇప్పుడు నానా సమస్యలు వస్తున్నాయి వాళ్ళతోని. మీరు కొన్ని రాష్ట్రాల్లో చూసినట్లయితే అది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వాళ్ళ వల్ల కొన్ని ప్రమాదాలు, తప్పిదాలు, మోసాలు, అఘాయిత్యాలు ఇలాంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి మనము స్లోగానైనా కానీ వాళ్ళను ఏరిపారివేసే కార్యక్రమం అనేది చేయాలి. లేకపోతే మన దేశంలో మనమే ఈ విధంగా నిర్లిప్తంగా కూర్చుంటే, నిర్లక్ష్యం చేస్తే బిల్లు వీగిపోయింది కదా సార్. ఎన్డీఏ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది? ప్రధానమంత్రితో మాట్లాడారు, ఎన్డీఏగా అది ప్రధానమంత్రి బీజేపీగా మాట్లాడారు. మరి రైట్, ఇప్పుడు వాళ్ళు నేను అనుకుంటాను ఎన్డీఏ కూటమి కూర్చొని మాట్లాడుకుంటారు, ఆలోచిస్తారు. ప్రతి దానికి ఒక రెమెడీ ఉంటుందండి, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇది ఎక్కడితో ఆగిపోదు. అనుకున్నది మనం చేయాలంటే దాన్ని ఇంకాస్త లోతుగా అధ్యయనం చేసి కొన్ని స్ట్రాటజీస్ వల్ల మనము ప్రతిపక్షాలను కూడా కన్విన్స్ చేయించే ప్రయత్నం చేయొచ్చు. 1-6 పార్టీలను పక్కన పెట్టినట్లయితే కొన్ని పార్టీల్లో కొంతమంది ఆలోచిస్తున్నారు. మీరు అన్నట్టు ఇంతకుముందు విప్ జారీ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడలేరు, ఏం చేస్తారు. కాబట్టి ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి, ఈ ప్రహసనం అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు రాబోయే టైంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకు కూడా వివరించి తెలియజెప్పి కన్విన్స్ చేసి ఇది జరిగింది, ఇలా ఉంది పరిస్థితి అని ఎడ్యుకేట్ చేయాలండి. వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి. ఎంపీలు అయినప్పుడు కూడా వాళ్ళకి అంత లోతుగా అధ్యయనం చేసి. అంటే ఇంకొక అబ్జర్వేషన్ సార్, వాజ్ ఇట్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ హరీడ్ మేనర్ అనే డౌట్ కూడా ఉంది. లేదు కాదు, ఎందుకంటే చాలా మంది ఇదే అంటున్నారు. ఇంతకుముందే అన్నాను, 2002లో వేసిన డీలిమిటేషన్ కమిషన్ 2008లో పూర్తయింది, 6-7 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనము 2029లో మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దాన్ని తొందరగా అమలు చేయాల్సిందే, బిల్లు యాక్ట్ కావాల్సిందే. లేకపోతే 29లో కూడా వాళ్ళకి ఇవ్వం, 29 పోయింది అంటే మళ్ళీ 34. అంటే మహిళలు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? మనం కేక్ కట్ చేసి పంచుతున్నప్పుడు 34కు మీకు నమ్మకం ఉందా? 29కే జరగాలని నేను అనుకుంటాను. మీరు అనుకుంటున్నారు, బట్ ఇలాంటి అడ్డుకునే పరిస్థితులు ఉన్నప్పుడు 34కి జరుగుతుందని మీకు ఏమైనా నమ్మకం? అయితే నేను ఒకటి అంటాను, అంటే విత్ మై లిమిటెడ్ నాలెడ్జ్ నేను ఏంటంటే ప్రతిపక్షాలని కూర్చోబెట్టుకుని 1-2 మార్లు చర్చలు,
అన్ని పార్టీలతోని చర్చలు జరపాలి, వాళ్ళకు తెలియజెప్పాలి, కొన్ని ప్రెస్ నోట్స్, కొన్ని ఫ్లైయర్స్, కొన్ని బ్రీఫ్ నోట్స్ ఇచ్చి వాళ్ళకి అర్థం చేయించి ఆలోచింపజేసి మనము కొంత మేరకు వాళ్ళని కన్విన్స్ చేస్తే ఈ మహిళా బిల్లుని మనం అమలు చేయడానికి మళ్ళీ ఒకసారి ఆలోచన చేయొచ్చు, ముందుకు ఒక తీసుకు. హైపోథెటికల్ క్వశ్చన్ సార్ ఫైనల్గా. అవును. సో 29కి యూపీఏ అదే యూపీఏ కాదు ఇండియా వచ్చింది అనుకో, ఇండియా కూటమి వచ్చింది అనుకో, వాళ్ళు చేస్తారా? ఎస్, ఇది $1 million క్వశ్చన్. ఇవాళ అపోజ్ చేసిన వాళ్ళు రేపు చేస్తారనే గ్యారంటీ లేదు. వాళ్ళు ముందర పోనీ దానికన్నా ముందు వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి? ఓబీసీ రిజర్వేషన్లు ముందర తీసుకొస్తారా? తీసుకొస్తే సభ మొత్తం సమ్మతి తెలుపుతుందా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి. మై క్వశ్చన్ మే బి హైపోథెటికల్ బట్ ది రిపర్కషన్స్ మే బి లైక్ దిస్ అంటున్నా. అయితే ఒక మాట, నేను ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా చూస్తున్నాను అంకెలు, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులని కొంతవరకు అధ్యయనం చేశాను. బీసీలు చాలా వరకు పురోగతి వైపు నడుస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళని ఎందుకు తెస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎస్సీ ఎస్టీని మాట్లాడండి, మహిళలు వెనుకబడి ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడండి, బీసీలు బాగానే ఉన్నారు, బాగాలేని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి. బీసీలో అందరూ బాగున్నారు నేను అనట్లేదు. బీసీలో 130, 140 కేటగిరీస్ ఉన్నాయి. అందులో కొన్ని ఉన్నాయి మీరు వెనుకబడి ఉన్నాయి, నేను ఒప్పుకున్నాను. మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయి, వాళ్ళని తీసుకోండి. వాళ్ళ కొరకు మీరు ఏదైనా ఆలోచన చేయండి, చట్టపరంగా ఏదైనా చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయడానికి మాట్లాడండి. అంతేగాని బ్లాంకెట్ స్టేట్మెంట్ బీసీలు అనుకుంటూ మీరు మోకాలెడ్డి ఆపడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఇకనైనా ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి ప్రతిపక్షాలతో మాట్లాడి వాళ్ళకి అర్థం చేయించి కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా మహిళా ఇంకోసారి ఒకసారి 2 సార్లు వాళ్ళని కూర్చొని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాటికి కావాల్సిన బ్రీఫ్ నోట్స్ అవి ఇవి వాళ్ళకి సర్క్యులేట్ చేసి మరి ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్ 2026లో ఏముందో చదవమనండి. ముందు వీఆర్ ఆల్ లిటరేట్ పీపుల్, మనందరం అక్షరాస్యులం. అది చదవండి, చాలా సింపుల్గా ఉంది. అందులో ఉన్న అంశాలు మీరు నేర్చుకోండి, అర్థం చేసుకోండి, డిస్కస్ చేయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సోషల్ కన్సల్టెంట్, సోషల్ పాలసీ కన్సల్టెంట్గా వివిధ దేశాల్లో పరిస్థితుల్ని, ఆర్థిక అంశాలని అధ్యయనం చేసిన వ్యక్తిగా, రాజకీయ ఆర్థిక అంశాలను అధ్యయనం చేసిన నిపుణుడిగా ఆయన వ్యక్తం చేస్తున్న అభిప్రాయం అంటే ఈ బిల్లు మరోసారి ప్రవేశపెట్టాలి. ఈ లోపల ట్రెజరీ బెంచెస్ విపక్షాలను కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇక్కడ ఘర్షణపూరిత వాతావరణం వద్దు. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అండ్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఉమెన్ ఆఫ్ ది కంట్రీ ఇది జరిగి తీరాలి. దీన్ని మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే లోపల ఈ ప్రక్రియ చేయకపోతే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు మళ్ళీ వెనక్కిపోద్ది. బహుశా ప్రభుత్వాలు మారిన తర్వాత వచ్చే ప్రభుత్వాలకి ఈ అంశానికి సంబంధించి నిర్దిష్టంగా కొన్ని అభిప్రాయాలు ఉండి వాళ్ళు దీన్ని అమలు చేయకపోతే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆయన సంధిస్తున్నారు. సో మరి ఎలీట్ సెక్షన్స్ దీని మీద మాట్లాడాలి, ప్రెషర్ గ్రూప్స్ పనిచేయాలి, వీటి మీద పనిచేసి అపోజిషన్ని కన్విన్స్ చేసి దిశగా వాళ్ళని ఇంకొకసారి బిల్లుకి అనుమతించేలాగా ప్రయత్నం చేయాలి, బిల్లు సానుకూలంగా పాస్ అయ్యేలా ప్రయత్నం చేయాలనేది సీనియర్ ఆర్థికవేత్తగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వ్యూ పాయింట్ విత్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు.